ఎక్కడ ఏం మాట్లాడాలనో, ఎవరితోని ఎట్లుండాలనో, ఏ టైంకు ఏం చేయాలనో, ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాలనో తెలిసినోళ్ళు తెలివిమంతులు అంతే కదా. కానీ సాగుకు అయినా పెండ్లికి పోయినా ఒకటే పాట పాడతా, ఒకటే ముచ్చట చెప్తా, సేమ్ కథ చెప్తా, ఈడ ఆడ ఒక తీర్లనే ఉంటా అంటే ఎట్లుంటుందో మీరే ఈ ముచ్చట చూసి అనుకోరి. అయితే ఎర్రజెండ పెద్ద సారు సీతారాం ఏచూరి సారు మొన్న కాలం చేసిండు కదా. ఆయనే గొప్పతనం యాది చేసుకునేందుకు రవీంద్ర భారతిలో మీటింగ్ నడిచింది. ఆ మీటింగు సీతారాం ఏచూరి సారు మంచితనం చేసిన సేవలు, ఆయన గొప్పతనం గురించి మళ్ళొమ్మలుగా అందరికీ తెలిసేటట్టు మదికి తెచ్చుకునే మీటింగు. అందరు అట్లనే మాట్లాడిరు. సీతారాం ఏచూరి సార్ను యాద్ చేసుకున్నారు కూడా. అగో రామన్న మాటల లినురి. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన, త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు కదా. ఇక ఇదే స్టేజ్ మీద మన రేవంత్ సార్ ఏం మాట్లాడిండో కూడా వినాలే. అటెనక మీరు ఏదో ఒకటి డిసైడ్ కావాలి. అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎంకు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అసలే ఏమన్నా సంబంధం ఉన్నదా అనోళ్ళా? అసలు అది ఏ మీటింగు, ఆడ నడిచే కథ ఏంది, మన రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలు వారుతున్న ఆని ముత్యాలేంటి? కులాలు, మతాలు, జమిలీ ఎన్నికలు, రాజకీయం కుట్రలు గివ్విగ్గి స్టేజ్ మీద మాట్లాడ్డ అవసరమా? అసలు సంబంధం ఉన్నదా? అరే సీతారాం ఏచూరి సార్ గురించి 4 ముక్కలు చెప్పు సార్ అని పిలిస్తే గీ రాజకీయ ముచ్చట్లు తీసుడెందుకో గిట్టనే అంటారు ఆ మీటింగ్ వచ్చినోళ్ళు. ఇప్పుడనే కాదోళ్ళా, ఈ రేవంత్ సారు ప్రభుత్వం తరపున ఏ మీటింగ్కు పోయినా అంటే బీఆర్ఎస్ను తిట్టుడు, కేసీఆర్ను మాటలనుడు, కేటీఆర్ సార్ను ఏదో ఒకటి అనుడు, గిదే కథ. అరే రాజకీయ మీటింగ్ అయితే ఎన్నైనా అనుకోని, గాంధీ భవన్లో విలేకరుల మీటింగ్ అయితే ఇటువంటి ముచ్చట్లు ఎన్నైనా చెప్పుకొని, అంతేగాని రాజకీయంతో సంబంధం లేని మీటింగులలో కూడా అంటే పార్టీలను తిట్టుడు, కేసీఆర్ సార్ను మాటలనుడు ఇదేమన్నా తరకనేనా? అంటే పాలన విడిచిపెట్టి రేవంత్ సార్ 24 గంటలు రాజకీయం గురించి ఆలోచన చేస్తుండా? ఎవరిని ఎట్లా తిట్టాలి, ఎవరిని ఎట్లా కసరించుకోవాలి, ఎవరిని ఎట్లా బదనాం చేయాలి, ఇవే ఆలోచిస్తుండా ఏంది? ఇవి గిట్లనే అంటురోలా ఆ మీటింగ్కి వచ్చిన మేధావులు.